అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చూస్తుంటే కనుక అంతర్గత కుమ్ములాటలు లాగా కనిపిస్తుంది. ఒకవైపు చిన్నారెడ్డి మేఘారెడ్డి ఇష్యూ, రాజగోపాల్ రెడ్డి ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది. తర్వాత అటు నార్త్కి వెళ్తే జీవన్ రెడ్డి ఇష్యూ, షబ్బీర్ అలీ ఇష్యూ, తర్వాత ఇటు ఈరోజు చూస్తే కనుక కొండా సురేఖ కూతురు ఇష్యూ. సో టోటల్గా కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు వస్తున్నటువంటి అసమ్మతి పైన ఎలా చూడాలి వీటిని? ఒకటి ఏంటంటే మనం చాలా క్లారిటీగా ఏమర్థమవుతుందంటే ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకటి క్లియర్ గా మనకి ఏంటంటే వాళ్ళ ఉన్న కరప్షన్ ని ఎక్స్పోజ్ చేస్తుంది. కొండా సురేఖ గారు కూడా ఇప్పుడు ఈరోజు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే క్లియర్ గా మనకు తెలుస్తుంది వాళ్ళు ఎలా రాష్ట్రాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ దోచుకుంటుంది. ఈ కరప్షన్ ని వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కూడా ఇది ఒక కమిషన్ ప్రభుత్వం. అదే రెవెన్యూ మినిస్టర్ అంటే 30% కమిషన్, అక్కడ ఒక రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది. మళ్ళీ మనం చూస్తే వాళ్ళ తమ్ముళ్ళది కూడా ఇప్పుడు మనం చూసాం, మన కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చుకున్నారు. అసలు అక్కడ ఒక రిజిస్ట్రేషన్ లేదు, కంపెనీ పేరు లేదు, ఎంప్లాయీస్ లేరు. వీళ్ళు నిజంగా మనం చూస్తా ఉంటే లాస్ట్ 10 years క్లియర్ చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు వీళ్ళు. ఎవరు కూడా వీళ్ళకు తెలంగాణ అభివృద్ధి గురించి కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ గురించి వీళ్ళు ఎక్కడ కూడా ఆలోచన చేస్తలేరు. వీళ్ళ పనంతా కూడా ఓన్లీ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలా, మనం పవర్లు ఉన్న రోజులు కూడా రాష్ట్రాన్ని మన పబ్లిక్ ఎంత దోచుకోగలుగుతామో దాని గురించి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మనము చూస్తా ఉంటే కూడా తెలంగాణని ఈరోజు వీళ్ళు అప్పులలో ముంచేశారు. ఒకప్పుడు మనం తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడు మనం ఒక 80,000 crores సర్ప్లస్ ఉన్న స్టేట్. అదే ఈ రోజు చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి, మన స్టేట్ కి 5 lakh crores కన్నా ఎక్కువ డెప్ట్ ఉంది. ఇది ఎందుకు ఉంది? ఎందుకంటే వీళ్ళకి అసలు మన రాష్ట్రం గురించి కానివ్వండి, పబ్లిక్ గురించి ఆలోచన చేస్తలేరు. వాళ్ళ పాకెట్స్ ఎట్లా ఫిల్ చేసుకోవాలా, మనం ఎంత కట్టుకోవచ్చు అని ఆలోచన చేస్తున్నారు, కానీ వీళ్ళకి ఇంకో ఎటువంటి ఆలోచన లేదు. అండ్ ఇప్పుడు మనం చూస్తా ఉంటే కొండా సురేఖ గారు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేదో పబ్లిక్ కోసం మాట్లాడతలేరు. దే ఆర్ నాట్ ఎక్స్పోజింగ్ రేవంత్ రెడ్డి ఫర్ ద సేక్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ తెలంగాణ. దే ఆర్ ఎక్స్పోజింగ్ రేవంత్ రెడ్డి ఎందుకు అంటే వాళ్ళకి పర్సనల్ ఇబ్బంది కలిగిందని చేస్తున్నారు. యా ఎస్ సారయ్య గారు చెప్పండి. అంటే